హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఈరోజు మన ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, న్యాచురల్ స్టార్ నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కలిసి తెరకెక్కిస్తున్న చిత్రం సరిపోదా శనివారం ఆగస్ట్ 29 ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఉల్లాసం అనే సాంగ్ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. జూలై 13న ఈ సాంగ్ అయితే విడుదల కానుంది. ప్రభాస్ నటించిన కల్కి మూవీ నుంచి మేకర్స్ ఒక మంచి BTS స్టిల్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో ప్రభాస్ యాక్షన్ సన్నివేశం కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఉంది. ప్రభాస్తో పాటుగా నాగశ్విన్ కూడా సీన్ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పవర్ఫుల్ ఫోటో ఆడియన్స్ను, ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకుంటుంది. లేటెస్ట్గా మన టాలీవుడ్ సీనియర్ హీరో వెంకీ మామ, ఈ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, అలాగే మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్గా బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా అనౌన్స్ అయింది. గత ఏడాది బాలీవుడ్లో సెన్సేషనల్ హిట్గా నిలిచిన చిత్రం యానిమల్. అందులో హీరో రణబీర్ కపూర్తో కనిపించి కొన్ని నిమిషాలు అయినా కూడా ఆ నటుడు అందరి దృష్టి ఆకర్షించాడు. అతనే ఉపేంద్ర. వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్ అంటూ అదరగొట్టిన తాను ఆ సినిమాతో ఎంతో ఫేమస్ అయ్యారు. మరి ఈ మూవీలో ఆయన ఎటువంటి క్రేజీ రోల్ చేస్తున్నారో మనం చూడాలి. కల్కి మూవీ 2వ వారంలోకి ఎంటర్ అయింది. సో ఈ వర్కింగ్ డేస్లో వచ్చిన తర్వాత కూడా స్టడీగా వసూలు నమోదు చేస్తుండడం విశేషం. అలానే బాలీవుడ్లో నిన్న బుధవారం ఒక్క హిందీ వర్షన్లోనే ఈ చిత్రం 4.3 CR నెట్ వసూలను అందుకుంది. దీనితో ఈ చిత్రం ఇప్పటి వరకు హిందీలో 228 CR నెట్ వసూళ్లు మార్క్ను అందుకుని 250 CR దశగా వెళ్తుంది. ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో ట్రైలర్తో మంచి ఎంటర్టైన్మెంట్ని ప్రామిస్ చేసిన లేటెస్ట్ చిత్రం డార్లింగ్. యంగ్ నటుడు ప్రియదర్శి అలాగే యంగ్ హీరోయిన్ నభా నటేష్ నటిస్తున్న ఈ చిత్రంతో ఆడియన్స్లో ఎంతో మంచి బజ్ని పెంచింది. అయితే ఈ సినిమా రిలీజ్కి దగ్గర వస్తుండగా మేకర్స్ అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. మరి అలా సినిమా వారం ముందే సెన్సార్ని కూడా ముగించేశారు. ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికేట్ని అందించారు. దీంతో మేకర్స్ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ని మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ డ్రామా అందిస్తుంది అని ప్రామిస్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా శంకర్ది ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిలిం కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి రీసెంట్గా మన శంకర్ గారు మంచి కామెంట్స్ని అయితే చేశారు. దీంతో పాటు ఇప్పుడు ఈ సినిమాపై చేసిన మరిన్ని సాలిడ్ కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్గా మారాయి. తను తెలుగులో స్ట్రైట్ సినిమా ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నానని గతంలో 2-3 సార్లు అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈసారి తెలుగు ఆడియన్స్ ఎలాంటి మాస్ సినిమా కావాలో అన్ని హంగులతో కలిపి గేమ్ చేంజర్ని సిద్ధం చేస్తున్నానని తెలిపారు. ఇదొక మాస్ చిత్రం అని కార్తిక్ సుబ్బరాజ్ నుంచి లైన్ తీసుకుని పూర్తిగా తెలుగు ఆడియన్స్ని మెప్పించే విధంగా ఒక స్ట్రైట్ సినిమాగా రూపొందించామని తెలిపారు. మన టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరోం హరా. కానీ ఈ సినిమా అందరికీ అంత రుచించలేదు. దీంతో థియేట్రికల్గా కొంతమేరకు వరకే సినిమా ఆకట్టుకోగా ఇప్పుడు ఫైనల్గా ఈ సినిమా OTTలో స్ట్రీమింగ్కి ఈ రోజే రావాల్సి ఉంది, కానీ బ్రేక్ పడింది. ఈ సినిమా హక్కులు మన తెలుగు OTT సంస్థలు ఆహా మరియు ఈటీవీని సొంతం చేసుకోగా ఇప్పుడు వీటిలో ఈ చిత్రం అందుబాటులోకి రావాల్సి ఉంది, కానీ నేడైతే ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇది మరి కాస్త ఆలస్యంగా వస్తుందేమో అనేది వేచి చూడాల్సిందే. రాబిన్ హుడ్ 25 years తర్వాత అంటూ వెంకీ కుడుములా పంచుకున్న ఈ వీడియోలో నితిన్ తెల్లగడ్డంతో ఓల్డ్ మ్యాన్ గెటప్లో కనిపిస్తున్నారు. హీరోయిన్ శ్రీలీల కూడా ఏజ్ పర్సన్లా మేకప్ వేసుకుని కనిపించింది. అయితే ఆమె వయసు మీద పడిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉందంటూ శ్రీలీలను వెంకీ ఆట పట్టించారు. నితిన్, శ్రీలీల ఇద్దరిని ఇలా అవ్వాతాతలుగా ఓల్డ్ ఏజ్ గెటప్లోకి మార్చేసి వెంకీ ఏం ప్లాన్ చేస్తున్నారని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.